आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। ముందుగా సిటిండియా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు, ఐపీఎస్ గారు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ గారు ఇతర పోలీసు అధికారులతో కలిసి తన క్యాంపు కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు అధికారులకు, సిబ్బందికి మిఠాయిలు అందించి పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని తెలిపారు। నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెంలో జరిగిన అమానుష ఘటన ఇది। వెంకన్నపాలెంలో ప్రభుత్వ భూమి కొంతమంది ఆక్రమించుకొని ఉన్నారు। ప్రస్తుతం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఎవరైనా ఇళ్ల స్థలాలు అడిగితే ఆక్రమణలో ఉన్న భూమిని పంచిపెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారు। అయితే ఎవరు ఇళ్ల స్థలాలు అడగకూడదని భూములు ఆక్రమించుకున్న వారు తీర్మానం చేశారు। ఒకవేళ ఈ తీర్మానం మీరి ఎవరైనా ప్రభుత్వానికి ఆర్తి పెట్టుకుంటే కుటుంబానికి 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు। వారితో ఎవరు మాట్లాడినా జరిమానాలు వేస్తామని హెచ్చరించారు। టీడీపీ నాయకుల అండదండలతో తమపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ దళితులు ఆందోళనకు దిగారు। సచివాలయం వద్ద వెలివేయబడిన కుటుంబాలకు చెందిన వారు నిరసన చేపట్టారు। మిమ్మల్ని నిలియేస్తున్నాం, మాకు కూడా చెప్పాల విషయం। నిద్ర లేచి మా పిల్లకాయలు ఆడుకోని అటుకు పోయినా, మా పిల్లకాయలు అంగటికి పోయినా మీరు రాబాకండి మిమ్మల్ని నిలబెట్టున్నారు। ఏంది మేము చేసిన నేరం? ఏం చేసాం మేము నేరము? మమ్మల్ని నిలబెట్టము, మాలల్లో కొంతమంది ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండవు। హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ లో లంచం తీసుకుంటూ ఓ ఎంఆర్ఓ రెడీ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారు। ఓ భూమికి సంబంధించి 1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా కీసర ఎంఆర్ఓ నాగరాజును ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు। ఏఎస్ రావు నగర్ లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు। దీంతో వెంటనే నాగరాజు ఇల్లు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు। ఇంత భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఓ ఎంఆర్ఓ పట్టుబడటం పెద్ద సంచలనంగా మారింది। కీసర ఎంఆర్ఓ పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్టు తెలిసింది। ఆ భూమి వివాదాలకు క్లియర్ చేసేందుకు నాగరాజు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు। ఈ రోజు 1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా ఏఎస్ రావు నగర్ లోని ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు। ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు। విశాఖలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు। విశాఖ జిల్లాలో సుమారు 3 లక్షల మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు। వైఎస్ఆర్ రైతు భరోసాలో 3.48 లక్షల మంది రైతులకి తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు। ఫీజు రీయింబర్స్మెంట్, పాత బకాయిలు, జగనన్న విద్యా దీవెన పథకాలకు 324 కోట్ల విద్యార్థులకు చెల్లించామన్నారు। వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు జిల్లాలో 102 కోట్లతో 43,000 మందికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు। వైఎస్ఆర్ జల యజ్ఞంలో 2022 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకి నీరు అందించే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పథకం పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు। దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు। అమ్మఒడి పథకంలో 3.92 తల్లులకి వారి పిల్లల చదువుల నిమిత్తం 15,000 చొప్పున 587 కోట్లు జమ చేశామన్నారు। వైఎస్ఆర్ ఆసరా పథకంలో 70,000 డ్వాక్రా గ్రూపులకి 1,797 కోట్ల పాత బకాయిలను 4 వాయిదాలలో రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు। జిల్లాలో 12 రకాల పెన్షన్ల కింద 4.85 లక్షల మందికి ప్రతి నెల 116 కోట్ల పంపిణీ చేస్తున్నామన్నారు।
వర్షం లేదు కదా. అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న చేదోడు పథకంలో భాగంగా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొందరిలో మానవత్వాన్ని చంపేస్తే మరికొందరిలో సేవాభావాన్ని తట్టి లేపుతోంది. కోవిడ్ పాజిటివ్ తో మరణించిన మహిళకు అంత్యక్రియలు ముస్లింలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తాడిపత్రికి చెందిన ఓ మహిళ కోవిడ్ పాజిటివ్ తో మరణించింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాలేదు. సహకరించే వారు ఎవ్వరూ లేకుండా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరికొందరు ముస్లింలు కలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ మహమ్మారికి గురైన బాధితులపై వివక్షను ఆపాలని, కోవిడ్ మహమ్మారిని వ్యతిరేకించాలే తప్ప కోవిడ్ బాధిత రోగులను కాదని ఈ సందర్భంగా ముస్లింలు అన్నారు. ఎక్కడైనా కోవిడ్ బాధితులు వివక్షకు గురైతే కోవిడ్ బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువులు అవసరమైతే తమను సంప్రదించాలని, ఎవరైనా మరణిస్తే వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. అంటే అది మన దొబ్బు కొంచెం చెప్తాను. మన దొబ్బు అట్లా దొబ్బు దొబ్బు మన దొబ్బు. దొబ్బు దొబ్బు దొబ్బు. ఆయన రాడు బాబు, ఆయన భయపడతాడు. ఎవరు ఏసీబీ ఆయన. ఈరోజు తాడపత్రి ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి ఈయన వీళ్ళ అవ్వగారు పెద్దక్క వారు కోవిడ్ పాజిటివ్తో మరణించారు. ఈరోజు హిందూ సాంప్రదాయ ప్రకారం వారికి అంత్యక్రియలు చేశాము. మా యొక్క ధ్యేయం ఏమంటే కుల మతాల అడ్డుగోడల్ని కూలుస్తాం. కోవిడ్ బాధితులు, కోవిడ్ రోగులు ఎవరైనా ఉండి వారికి వివక్ష చూపకుండా, ప్రజలు ఎవ్వరూ వివక్ష చూపకుండా వాళ్ళ యొక్క అంత్యక్రియలకు సహకరించాలి. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతీయ భేదాల్ని పక్కన పెట్టి మనం మత సామరస్యం, పరమత సహనం, వసుధైక కుటుంబం ఈ భారతదేశంలో ఉన్న మణిహారాలు. మత సామరస్యం, పరమత సహనం, వసుధైక కుటుంబం ఈ అఖండ భారతాన్ని మనం కుల మతాలకు అతీతంగా, వర్గ వర్ణాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఎవరైనా కోవిడ్ పాజిటివ్తో మరణిస్తే వారికి ఖచ్చితంగా మనం మా కుటుంబ సభ్యుల్లాగా మేము వారి సాంప్రదాయ ప్రకారం మనం అందరూ కలిసి ఈ యొక్క అంత్యక్రియలు జరుపుతున్నాము. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సిర్నూరు యు మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. జైనూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో పోలీసు వారి గౌరవ వందన స్వీకరించి గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చిత్రపటానికి పూజ చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జైనూరు మండల తహసీల్దార్ వెడమ భుజంగారావు తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ చైర్మన్ కడప హర్ను పటేల్, ఆర్ఐ దేవిక, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామంలో చిన్న పెద్దలందరూ తమ తమ గ్రామంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడారు హుజురాబాద్ పోలీసులు. శనివారం నాడు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పోలీసులు చొరవను మెచ్చుకున్నారు. పోలీస్ కమిషనర్ విబి కమలాసం రెడ్డి హుజురాబాద్ మండలంలోని జూపాక గ్రామానికి చెందిన గిన్నారపు మహేందర్ అనే 30 ఏళ్ల యువకుడు శనివారం అర్ధరాత్రి రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకుపోయాడు. వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడం, మరోవైపు తనను రక్షించేందుకు ఎవరూ లేకపోవడంతో హుజురాబాద్
పోలీస్ ఇన్స్పెక్టర్ మాధవికి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సత్వరం స్పందించిన ఇన్స్పెక్టర్ మాధవి సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని రోప్ తాడు సహాయంతో యువకుడిని రక్షించి పోలీసు వాహనంలోనే ఇంటి వద్ద దింపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం కుండావల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న 10 మంది రైతులను 2 హెలికాప్టర్లలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మొత్తం వాగులో చిక్కుకున్న వారిలో 10 మంది రైతులు మాత్రమే ఉన్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో దీంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు, మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం అని, ఎందరో పోరాటంలో అసువులు వారి త్యాగఫలమే, మనం వారి స్ఫూర్తిని మనలో నింపుకొని వారి బాటల్లో అనుసరిద్దామని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి మనందరం కంకణం బద్దులో కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చెన్నయ్య, పిఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కోడిగుడ్ల సలాం, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।